సౌండ్ తగ్గించు ఒక దాంట్లో. హరే కృష్ణ. హరే ఓకే అండి. కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధశ్చ జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహద్ భాగవతామృతము ప్రథమ ఖండము చతుర్థ అధ్యాయము భక్త శ్లోకం నెంబర్ 117 208వ పేజీ. అహో కిమ పరే శ్రీమద్ ద్రౌపదీ మహిషీవరా తాదృశా భ్రాతర శ్రీమద్ భీమసేనాచునాదయః న ప్రియా దేహ సంబంధాన్న చతుర్వర్గ సాధనాత్ పరం శ్రీకృష్ణ పాదాబ్జ ప్రేమ సంబంధనతః ప్రియాః. మూలానువాదము. అహో ఇతర విషయముల సంగతి చెప్పునదేమి, రమణీల లామ మహిషి శ్రేష్ఠురాలునగు శ్రీమతి ద్రౌపదీదేవి నానా గుణములతో సమాలంకృతులగు భీమార్జునాది భాతృవర్గము కూడా అతనికి ప్రియము కాదు. మరి వారి పట్ల చూపు ప్రీతి ఏది కలదో అది కూడా దేహ సంబంధమైనది కాదు. అది కేవలం శ్రీకృష్ణ పదకముల ప్రేమ సంబంధము కావున ప్రియమగుచున్నది. టీకానువాదము. శ్రీ యుధిష్ఠిరునకు తన సహధర్మచారిణియగు శ్రీ ద్రౌపది మరియు భీమార్జునాది కనిష్ట భ్రాతృవర్గము పట్ల పరమ ప్రీతి ఉన్నట్లు అగుపించుచున్నది కదా అని అడిగిన దానికి అహో అను 2 శ్లోకములలో సమాధానమిచ్చుచున్నారు. బంధువాదులు వానికి ప్రీతిని లేదా ఆసక్తిని కలిగించలేదు. ఇక భోగ్య విషయముల సంగతి చెప్పునదేమి, శ్రీమతి ద్రౌపది కూడా ఈ విషయమున అసక్తురాలే. మరి అప్పుడప్పుడు ఆమె పట్ల ప్రదర్శించు ప్రీతి కూడా దేహ సంబంధించినది కాదు, అది కేవలం శ్రీకృష్ణ సంబంధితమైనదే. శ్రీకృష్ణైక సంబంధము తప్ప ఇతర భోగములు కాని అత్యంత రమణీయమగు రాజమహిషీ గణము అందరిలో సర్వశ్రేష్ఠురాలు, సర్వ సద్గుణాలంకృత కమనీయ సౌందర్యవతియగు శ్రీమతి ద్రౌపది మరియు మహద్గుణములు గల భీమార్జునాది భ్రాతృవర్గము కూడా అతనికి ప్రీతి ప్రదములు కారు. అప్పుడప్పుడు వారి యందు ప్రేమ ప్రీతి వ్యక్తపరచునను అది పాణిగ్రహణ హేతు వలన లేదా జన్మాది దేహ సంబంధ ప్రయుక్తమగు ధర్మార్థ కామ మోక్షాదుల సంపాదన కొరకు కాదు. వారు కృష్ణునకు ప్రియులు, ఇతరులు వారికి ప్రియులు కారు. మాతా తీర్థ, పితా తీర్థ, భార్యా తీర్థ, పుత్ర తీర్థ మున్నగు పద్మ పురాణ వాక్యములను అనుసరించి వాటి ఉపాఖ్యానములు అనుసరించి భార్యయగు ద్రౌపది పుత్రతుల్యులగు భీమార్జునాది కనిష్ట భాతృవర్గము వాస్తవముగానే తీర్థ స్వరూపములు కావున పరస్పరము ఆయా పురుషార్థములను సాధించుటలో సహాయకారులుగా నుందురు. కానీ సోదరులపైన ద్రౌపది పైన యుధిష్ఠిరునకు గల ప్రీతి కేవలం శ్రీకృష్ణుని పాద పద్మములయందలి ప్రేమకు సంబంధించినది మాత్రమే. అనగా శ్రీకృష్ణ భక్తుల మధ్య పరస్పరము ఉండునట్టి ప్రీతి కారణముననే వారి ప్రీతి లక్షితమగుచున్నది. దీనిని సూచించుటకే ప్రియా శబ్దము ప్రయోగించుట జరిగినది. వాస్తవమునకు శ్రీకృష్ణ భక్తులలో పరస్పర మమత లేదా ప్రియత్వము భక్తి స్వభావము చేతనే సంఘటితమగును. మరియు ఆ స్వభావము నుండి వారికి భక్తి రసమును ఆస్వాదించుట అను మహాసుఖము ఉపలబ్ధి అగుచుండును. ఈ విధముగా ఒకరి గుణము మరొకరిలో పర్యవసితమగు నన్నటి విషయము శ్రీ యుధిష్ఠిరుని మహాత్యమును వెల్లడించుట ద్వారా మిగిలిన వారందరి మహత్గుణములు ప్రదర్శింపబడినవి. కనిష్ఠులు జ్యేష్ఠుల అనువర్తులు కావున వారి గుణములు కనిష్ఠులలోనికి ప్రవేశించునని చెప్పుట జరిగినది. ఈ విధముకు మహిమ ప్రథమ స్కందములో కూడా ఇట్లు చెప్పబడినది.
యుధిష్ఠిర మహారాజు యొక్క సంపద, యజ్ఞములు, యజ్ఞోపార్జిత సద్గతి, స్త్రీ సోదరులు, సాగరములతో కూడిన జంబూద్వీప ఆధిపత్యమును స్వర్గములోని దేవతలు కూడా ప్రశంసించుచుందురు. కానీ అవి ఏవియు యుధిష్ఠిరునికి ఆకర్షితములు కావు. కారణమేమనినా అతడు కేవలం శ్రీకృష్ణుని పాదపద్మ చింతనయే చేయుచుండును. ఈ విషయమున అధికముగా చెప్పినదేమి, మిక్కిలి ఆకలిగొన్న వ్యక్తి యొక్క మనస్సు ఏ విధముగా ఒక్క అన్నమును తప్ప ఎప్పుడునూ మాల్య చెందనాది అన్ని విషయముల వైపు పరుగెడనట్లు ధర్మరాజు యుధిష్ఠిరునికి రాజ్యాది ఐశ్వర్యము లేవియు ప్రీతి పాత్రము కాలేకపోయెను. ఇదియే ఈ 2 శ్లోకములలోని విశేషార్థమని గ్రహించవలను. సారాంశము: ప్రేమ లక్షణ భక్తి ప్రభావం వలన ఇతర విషయముల యందు మమకారం ఉండదు. ఎందువలననగా అన్ని విషయ వర్జితము భగవంతుని యందలి ప్రేమచే అప్లుతములైన మమకారమునకే ప్రేమ భక్తి అని పేరు. ఈ విషయముని పూజ్యపాదులకు గ్రంథకారుడు శ్రీ హరిభక్తి విలాసమును గ్రంథమున ఇట్లు వ్రాసిరి: విష్ణౌ భగవతి ప్రేమ సంప్లుత ప్రేమ రసవ్యాప్త యా మమత మమేయమితి భావః సా భక్తి ప్రేమ లక్షణీతి భీష్మాతి బిస్తత్వవిధిర్యుచ్యతే. కథం భూతా మమత స విద్యతే అన్యస్మిన్ గేహౌదౌ మమతా సమ్యక్ సా ప్రేమలక్షణైవ సుసిద్ధ. అనగా శ్రీ భగవానుని యందు ఏ మమత అనగా ఇతడు నావాడు అను ఏ భావము కలదో అట్టి భావమయీ భక్తియే. ప్రేమ యొక్క లక్షణము ఇది ఎట్టిది అనగా ఏ మమత ఉద్భవించినందున దేహ గేహ అన్య ఇతర వస్తువుల యందును ఆసక్తి ఉండదో, ఏ మమత శ్రీ భగవానుని యందలి ప్రేమచే ఆప్లుతమైనదో అటువంటి మమతయే ప్రేమ యొక్క లక్షణము. శ్రీ భగవానుడు నా యొక్క ప్రభువు, నా యొక్క సఖుడు, నేను వాని యొక్క సఖుడను. ఈ విధముగు సంబంధము నుండి పుట్టినది అగుటచే ఆ విధముగు ప్రీతి భగవతితర వస్తువులపై నున్న ప్రీతిని సంహరింపగలదు. ఈ ప్రకారముగు ఆనుకూల్యమయ భావప్రీతిని కలుగు చేయుటచే అది ప్రగాఢావస్థకు చేరినప్పుడు సేవ్య, సేవక లేదా సఖ్యాభిమానము స్థాయి భావం అగుచున్నది. ఇంకను ఇట్టి పరస్పర పరమ ప్రీతి బద్ధ సజాతీయ భక్తుల మధ్య పరస్పరము శ్రీకృష్ణ విషయిని ప్రీతిని పోషించుట వలన అధిక ఉల్లాసదాయిని అగుచున్నది. అందువలన పాండవుల పరస్పర ప్రీతి ఈ జాతికి చెందినదనియే అని గ్రహించవలను. హరే కృష్ణ. 119వ శ్లోకం, చివరి శ్లోకం. నానేరేనా మయి తేషాం నిర్వాక్తుం శక్యతే కియేత్ మహాత్యామ్న్యాం భగవన్ వేత్తి భగవానేనాధికాధికం. మూలానువాదం: ఓ నారద, భగవానుడా, నేను వానరుడను. పాండవులు మహాత్యము నాకేమి తెలియను. దాన్ని వర్ణించుటకు నాకు ఏమి శక్తి గలదు. మీరు నాకంటేను అధికముగా వారి మహాత్యమును నెరింగినవారు. ఇది శ్రీ బృహద్భాగవతామృతమునందు 4వ అధ్యాయం యొక్క మూలానువాదము సమాప్తము. టీకానువాదం: పాండవుల మహాత్యము నిరూపమానము నాకేమాత్రమును శక్తి లేదు. నేను వానరుడను. ఓ సర్వజ్ఞవరుడా నారద, మీరు ఇంకను అధికముగా వారి గురించి నెరిగినవారు. ఇప్పుడు ద్వారకా మహోన్మునకుడగు నారదునకు భగవత్
ప్రబోధము గూర్చి చెప్పుచున్నారు. ఇది శ్రీమద్ భాగవతామృతమునందు చతుర్థ అధ్యాయం యొక్క టీకానువాదం సమాప్తము. హరే కృష్ణ. పంచమ అధ్యాయము. శ్రీ పరీక్షిత్ రువాచ తత్ర శ్రీనారదో హర్షాభరక్రాంతః అనార్తానం కురుదేశం గతో దావన్ రాజాధ్యానం ప్రవిష్టునా. మూలానువాదం. శ్రీ పరీక్షిత్ పలికెను. అనంతరము శ్రీ నారదుడు ప్రేమానందముతో నృత్యము చేచు కురుదేశమునకేగను. శీఘ్రముగా అచ్చటనున్న శ్రీ యుధిష్ఠిర మహారాజు యొక్క రాజధానిలో ప్రవేశించెను. టీకానువాదం. పంచమ అధ్యాయములో పాండవులు ఏ విధముగా శ్రీ నారదుడు పలికిన తమ మహత్యమును నిరసించి యాదవులు మహత్యమును కొనియాడిరో అట్లే యాదవులు తమ కంటే ఉద్ధవుడే గొప్పవాడని వాని మహిమను వర్ణించుటయు చెప్పబడినది. తావత్ కస్యాపి యాగస్య విపత్వాతస్య వావిషాత్ కృష్ణమానయ్య పశ్యామ ఇతి మంత్రాయతాస్వకైః ధర్మరాజేన తం ద్వారీ తథా ప్రాప్తం మహామునిం నిశమ్య భ్రాత్వాభిర్మాత్ర పత్నీభిశ్చ సహేతితం. మూలానువాదం. ఆ సమయములో ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆత్మీయులతో కూడి ఈ విధముగా మంత్రణ చేయుచుండెను. ఏదియో ఒకానొక యజ్ఞము లేదా విపత్తు నేపంతో శ్రీకృష్ణుని తీసుకొని వచ్చి ఆయనను దర్శింతును. కాని ఇంతలోనే ద్వారపాలకుడు వచ్చి ద్వారము వద్ద మహాముని శ్రీ నారదుడు యతించనని వార్తను వినిపించగా ధర్మరాజు తన తల్లి పత్ని భ్రాతృవర్గముతో సహా స్వయముగా ఎదురేగి అచ్చటకు వెడలెను. టీకానువాదం. శ్రీ నారదుడు అప్పుడు నృత్యము చేయుచు అంతఃపుర ద్వారము వద్దకు ప్రవేశించెను. అప్పుడు ధర్మరాజు అశ్వమేధాది యజ్ఞానుష్ఠానము గాని లేదా దుష్టుల అరాచకం నుండి రక్షించు నిమిత్తము భీమాదులలో ఒకరిని పంపి శ్రీకృష్ణుని ద్వారక నుండి హస్తినాపురమునకు రప్పించవలయనని తన పరివారముతో ఆలోచించుచుండే. కానీ అశ్వమేధాదులు నిమిత్తము రమ్మనమని ఆహ్వానించినను శ్రీకృష్ణుడు శీఘ్రముగా వచ్చుట అసంభవం. అట్లుగాక శత్రువులు పరాభవించిరను వార్త ఆయనచో భగవానుడు సత్వరమే యతించెను. శ్రీ నారదుడు నృత్యము చేయుచు ద్వారము కాడ నున్నాడని అకస్మాత్తుగా విని సపరివారితో వెడలి అభ్యర్థించుటకై బయలుదేరెను. వాస్తవనకు ఆ సమయంలో పాండవులకు యజ్ఞం ఏదియును చేయునవసరం లేదు. అట్లే ఏ విధముగా విపత్తు కూడా రాలేదు. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవాన్ని దర్శించు నిమిత్తము వారు ఉపాయం ఆలోచించుచుండిరి. ఒకవేళ ఆపద వచ్చినదని చెప్పినను అటువంటిది కూడా ఏదియును సంభవింపలేదు. ఆపదలు రెండు విధములు. ఒకటి పాండవులు మహిమను లోకమునకు తెలియజెచ్చుటకు భగవంతుడు కల్పించినవి. రెండవది భగవంతుని దర్శించు నెపమున వారు సృష్టించుకున్నవి. కానీ ఇతర భక్తుల విషయంలో అట్టి ఆపదల సంగతి ప్రచ్ఛన్నముగా యుండును. సారాంశము. భక్తి పూర్వకముగా శ్రీకృష్ణ భగవానికి దేహము, మనస్సు, ప్రాణము, ఆత్మను ఎవరు సమర్పింతురో అట్టి వారికి ప్రారబ్ధ అప్రాబ్ధమునవి ఏవినూ ఉండవు. ప్రారబ్ధనాశ మయమైనచో దేహపాతమేలా జరగలేదు. ప్రారబ్ధ నాశమైనచో దేహపాతమేలా జరగలేదు. భక్తి సహాయక ఇతర కర్మలు ఉన్నందువలన ప్రారబ్ధ నాశ స్థితి
ఉండకూడదు. దేహపాతం జరగదు. కానీ భక్తి సహాయక సుఖములు భక్తి యొక్క అనుసంగిక అంటే అవాంతర ఫలములని దుఃఖములను కొను కొనుక్క ఒక్కొక్కప్పుడు భగవద్దత్తములని భగవద్దత్తములని మరొకప్పుడు వైష్ణవాపరాధ ఫలములని విచారం చేయవలెను. ఇది సాధకుని విషయం అందే ప్రయోజ్యము. 5వ హరే కృష్ణ. శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ. ససంభ్రమం ధావతాతో సో అభిగమ్య ప్రణమ్య చ సభామానీయ సత్పీఠే ప్రయత్నాతుపవేశితః రాజ్ఞా పూజార్థమానీతై పూర్వభద్రవ్య సంజ్ఞయైః మాతస్వచ్ఛసూరానేవ సభృత్యాన్నర్చయన్ సతాన్. మూల అనువాదము: ధర్మరాజు అత్యంత ఉత్సాహముతో పరిగెడుచు ఎదురీగి మహామునికి దండ ప్రణామం ఆచరించి అతనిని సభామధ్యమునకు తోడుకొని వచ్చి ఉత్తమ ఆసనమున కూర్చుండబెట్టెను. అనంతరము పూర్వము వలె తెచ్చిన సమస్త ద్రవ్య సంభారములచే తనను పూజించుటకు పూర్వమే నారదముని వాటితో యుధిష్ఠిరుని బుచ్చులతో కూడి పూజింపనారంభించెను. 6వ శ్లోకం. హనుమద్గతితం తేషు కృష్ణానుగ్రహ వైభవం ముహుఃసత్కీర్తయామాస వీణాగీత విభూషితం. మూలానువాదము: పాండవుల పట్ల శ్రీకృష్ణుని అనుగ్రహ వైభవమును శ్రీ హనుమంతుడే విధముగా వివరించి ఉండెను. దానిని అట్లే శ్రీ నారదుడు తన వీణను మీటుచు మరలా మరలా పరమ మధుర స్వరముతో కీర్తింపసాగెను. శ్రీనారద ఉవాచ: యూయం నృలోకే బత భూరిభాగా యేషాం ప్రియో అసౌ జగదీశ్వరేశ దేవో గురుర్బంధుషు మాతులేయో దూతః సుహృత్ సారథి రుక్తి తంత్రః. మూలానువాదము: శ్రీ నారదుడు పలికెను: ఈ మనుష్యలోకమున మీరే మహాభాగ్యవంతులు. కారణమేమనగా జగదీశ్వర గణమునకు కూడా ఈశ్వరుడు శ్రీకృష్ణుడు మీకు అత్యంత ప్రియుడు, ఇష్టదేవత, గురువు, బంధువులలో మాతులేయుడు, దూత, సారథి, సుహృదుడు మరియు ఆజ్ఞాధీన సేవకుడు కూడా. టీకానువాదము: నృలోకమున మీరే భాగ్యవంతులు. ఇచ్చట నృలోకమను శబ్దము ప్రయోగించినందున పాండవులు కేవలం భూలోకములో మాత్రమే భూరి భాగ్యవంతులని, స్వర్గాది లోకములలో వీరికంటెను అధిక భాగ్యవంతులు ఉండవచ్చునని కొందరు తలంపవచ్చును. కానీ మహాభోగములకు ఐశ్వర్యాదులకు నిలయమైన స్వర్గాది లోకములలో వైరాగ్యాదులకు చోటు లేనందున సహజముగానే విశేషమైన భగవద్ అనుగ్రహ ప్రాప్తికి అవకాశం లేదు. భూరిభాగ్యమును పదముచే భూరి అనగా మహత్ లేక పరాకాష్ఠ ప్రాప్తమని, భాగ్యమనిన భగవత్ కృపా ప్రాపక భక్తి విశేష లక్షణాత్మక భాగ్యమని అనగా దేని ద్వారా శ్రీ భగవద్ అనుగ్రహం పొందవచ్చునో అట్టి భగవత్ భజనయే భాగ్యమని అర్థము. కావున అట్టి భగవత్ కృపా ప్రాపక భక్తి విశేష లక్షణ పరాకాష్ఠయే భూరిభాగ్యము. ఆ కారణముననే బ్రహ్మరుద్రాది ఈశ్వర గణమునకు కూడా ఈశ్వరుడుగు శ్రీ దేవకీ నందనుడు మీకు ప్రీతిపాత్రుడు. ఇది కూడా భూరిభాగ్యమే అని చెప్పిరి. భగవానుడు కేవలం ప్రియుడే కాక దేవత, గురువు, బంధువు కూడా. దేవత అనగా నిత్య ఉపాస్యుడు, సర్వ ఆపదల నుండి రక్షకుడు. గురువు అనగా సాక్షాత్తు సర్వవిధ ఉపదేశకర్త అని భావము. బాంధవుడు అనగా జన్మాదుల కారణమున మాతృవర్గ కుటుంబ సంబంధము అని తెలిపిరి. తల్లి వలె శ్రీకృష్ణుడు కూడా అతి స్నిగ్ధ భావముతో మిమ్మల్ని చూచును. కావున భాతృవత్ స్నేహ విశేషము సూచితమైనది. ఇంకను దూతగా కూడా మీ పక్షమున వ్యవహరించిన వాడు, మీ నుండి ప్రత్యుపకారము ఏమీను ఆపేక్షింపక నిర్హేతుక భావముతో మీకు హితాచరణము చేయును. శ్రీకృష్ణుడు మీకు సారథి, భారత యుద్ధ
సమయములో అర్జునుని రథాశ్వ పక్కములను పట్టుకొని రథమును నడిపినాడు. భగవానుడు మీ వచనాధీనుడు అనగా వచన ప్రతిపాలన పరాయణుడు. యుద్ధ సమయంలో శ్రీ అర్జునుడు ఓ అచ్యుత ఉభయ సేనల మధ్య నా రథమును నిలుపుము అను ఆదేశ ప్రకారము శ్రీకృష్ణుడు రథమును స్థాపించెను. దేవగురు అను వాక్యము ద్వారా ప్రియత్వము సూచితమైనది. ప్రియదేవత అనగా ప్రేమపూర్వకముగా నిత్య ఉపాస్యుడు. పాండవులు కార్యసాధనకై శ్రీ రుద్రుని ఆరాధించినప్పటికీ బ్రహ్మరుద్రాదుల కంటెను శ్రీ దేవకీనందనుడగు శ్రీకృష్ణుడే వారికి ప్రియ ఈశ్వరుడు. హరే కృష్ణ. శ్రీ 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 బృహత్ భాగవతామృతము కీ జయ. శ్రీల సనాతన గోస్వామి కీ జయ. హరే కృష్ణ. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति व्यासतीर्थ स्वामी नामिने। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति स्वारूप दामोदर स्वामी नामिने। नम सद्भक्तमनाय मणिपूर्वक प्रपादल तस्मान् प्रचार निरतायते। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम
Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna, Hare Hare, Hare Rama, Rama, Hare Hare, Hare Krishna, Krishna,